అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలో వెండి ఇటుకలను వెండి పాదులను రాముల వారికి సమర్పించిన హైదరాబాద్కు చెందిన రామభక్తుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఇప్పుడు 14 కిలోల వెండి బంగారంతో కోదండరాం తయారు చేయించారు. తాను అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేయించిన ఈ విల్లు రామబాణాన్ని దేశవ్యాప్తంగా రామభక్తులకు చూపించాలనే సదుద్దేశంతో దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లోని దేవాలయాల వద్ద కోదండానికి పూజలు చేయిస్తూ అనంతరం భక్తుల దర్శనార్థం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం విచ్చేసిన ఆయన పట్నంలోని స్థానిక భాస్కర్ నగర్లోని మాస్టర్ ఈకే ఫౌండేషన్ వద్ద కోదండాన్ని భక్తుల కొరకు ప్రదర్శించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాలనే సంకల్పంతో శ్రీరాముడు నడిచి వెళ్లిన దారిలో అయోధ్య వరకు 8,000 కిలోమీటర్లు రామనామ జపంతో పాదయాత్ర చేశారని ఈ సందర్భంగా చల్లా శ్రీనివాస్ తెలిపారు. నేను అందరిలాగా రామభక్తుడిని. ఎప్పుడెప్పుడు గుడి అవుతుందని ఎదురు చూశాను. నాకు ఆ సమయం రానే వచ్చింది. కోర్టు తీర్పు రాగానే ఎమ్మటే అయోధ్య వెళ్ళిపోయాను. అన్ని పనులు మానుకొని వెళ్ళిపోయి స్వామివారికి నా వంతు సహకారంగా ఒక 5 వెండిటికలు ఇచ్చాను. నా టైం బాగుండి ఆయన అనుగ్రహంతో 5 వెండిటికలు మోడీ గారు శంకుస్థాపనలో పెట్టారు. తర్వాత వెండి పాదుకలు చేయించి దేశమంతా తిప్పారు. అన్ని అందరి పీఠాధిపతులతో పూజలు చేయించి అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి తర్వాత ఇప్పుడు స్వామివారి అనుగ్రహంతో ఇప్పుడు కోదండం చేయించా 14 కిలోలతోటి. ఇది కూడా దేశవ్యాప్తంగా తిప్పి అందరి భక్తులు దర్శనార్థం పెట్టి పీఠాధిపతులు ప్రముఖ దేవాలయాలన్నింటిలో పూజలు చేయించి అక్కడ కోదండాన్ని స్వామివారికి సమర్పిస్తాను. నేను అందరిలాగా రామభక్తుడిని. ఎప్పుడెప్పుడు గుడి అవుతుందని ఎదురు చూశాను.